పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు పటాన్చెరు డివిజన్ పరిధిలోని మహిళలకు చేసిన అభివృద్ధి పనులు, పిల్లలను స్కూలు వద్ద దింపడం నుండి బయటకు వెళ్లి తమ ఇంటి పనులు ధీమాగా తామే చేసుకునేలా మహిళలకు స్కూటీలు అందించారు. ఆడవారు వంటింటికే పరిమితం కాదు అని నిరూపించేలా స్వయం ఉపాధికి తోడ్పడేలా ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం, ఆపదలో ఉన్నవారికి తన పర కుల మత వర్గ వర్ణభేదం లేకుండా సాయం చేయడం, ఏ దిక్కు లేని వారికి పెద్ద దిక్కుగా నిలిచి తన వంతు సాయం అందించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు. మరియు తెలంగాణ ఆడపడుచుల ముఖ్య పండుగ బతుకమ్మ పండుగకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బతుకమ్మ ఘాట్ల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించిన మెట్టు కుమార్ యాదవ్ గారు తమ కుటుంబ పోషణకు ఏ ఆదాయం లేని వారికి తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం నందు శిక్షణ అందించి తద్వారా తమ కుటుంబాన్ని పోషించుకునే వెసులుబాటు కల్పించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు. కుమారన్న గారి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలకి, ఎందుకంటే కార్యకర్తల ఒక కష్టం తెలిసిన నాయకుడుగా ఆయన ముందుండి, ఎందుకంటే ప్రతి ప్రోగ్రాంకి రావాలంటే మహిళల పరంగా మిడిల్ క్లాస్ అవటం మూలన నడుచుకుంటూ రావడం జరుగుతుంది. వాళ్ళ కష్టమును ఎరిగి ఆయన మహిళలందరూ ఈ విధంగా కష్టపడి నడుచుకుంటూ రావడం ఇబ్బంది కలుగుతుందని చెప్పి స్కూటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేమందరం చాలా గర్వపడుతున్నాము ఈ విధంగా మాకు సహకరించడం వల్ల. అందువల్ల అన్నగారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా మహిళా పక్షపాతి కుమారన్న గారు మహిళా పక్షపాతిగా మేము కొనియాడుతున్నాము. ఎందుకంటే ఇదే విధంగా మాకు కష్టంలో సుఖంలో అన్నిట్లో ప్రతి దానిలో నేనున్నానమ్మా మీకు అని అండగా ఆదుకుంటున్నారు. నేను ఒక్కదాన్నే కాదు, ఇక్కడున్న మొత్తం 20 మంది మహిళా సోదరుని మనకు ఒక అభిప్రాయం నేను తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ప్రతి దానిలో మాకు సహకరిస్తున్నారు. మహిళల మీద అభిమానంతో స్కూటీలు అందించాడు వాళ్ళ ఇంటికాడ. కుమారన్న మాకు టీఆర్ఎస్ నుంచి మేము బాధపడుతున్నాం, కార్యకర్తలందరూ బాధపడుతుంటే ఏం బాధపడకండమ్మా, అందరు స్కూటీలు ఇస్తాము, మేమున్నా అండగా అని చెప్పి మా అందరికీ దసరా రోజు గిఫ్ట్గా స్కూటీలు. జిహెచ్ఎంసీ వర్క్ కానీ, డ్రైనేజ్లు కానీ, మరియు రోడ్లు కానీ ఏ దానికైనా కానీ మా కుమారన్న గారి వద్దకు వస్తే ముందు అంచనాతో ముందు అడుగు వేసి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ మా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ పోయింది కానీ మా పటాన్చెరు నియోజకవర్గంలో నుంచి అయితే బీఆర్ఎస్ పార్టీ ఉంది. మళ్ళీ మా కుమారన్న ద్వారా ప్రతి పని ముందు అంచునగా నడుస్తున్నది. దీనివల్ల మేమందరం పటాన్చెరు నియోజకవర్గంలో అందరము కుమారన్నకి రుణపడి ఉన్నాము. ఇంకా కావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా అన్నకు మేము విజయంగా చూడాలనుకుంటున్నాం. కుమారన్న గారు మహిళా సోదరులందరినీ గుర్తుపెట్టుకొని ప్రత్యేకంగా స్కూటీలు అందజేయడం జరిగింది. మహిళలు ఇలా ప్రోత్సహించడం మెట్టు కుమారన్న వల్ల మాత్రమే జరిగింది. ఎప్పుడూ ఎవరు చేయలేరు అసలు. మేము బండ్లగూడెం నియోజకవర్గం నుంచి మా ఏరియాలో ఏ రోజు కార్యకర్తల్ని గుర్తించడం కానీ జరగలేదు. అట్లాంటిది ఈరోజు మహిళలకు ప్రత్యేకించి ఆయన ఒక విలువ ఇచ్చారు. సో దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలా అందరూ మహిళలను ప్రోత్సహించాలని ఆశిస్తున్నాం. మాకు ఎల్లవేళలా ఒక అన్నలా తోడు ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమానికి మహిళలు చాలా ఆదరిస్తున్నారు. మహిళలకు ఇంత గౌరవం ఇచ్చేది మా బీఆర్ఎస్ పార్టీయే. మా కుమారన్నను ప్రతిసారి మేము గెలిపించుకుంటాము. కుమారన్న వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ ప్రతిదీ మాకు నీట్గా ఉంది. మాకు బండి ఇచ్చినందుకు అన్నకు మరొకసారి కృతజ్ఞతలు. అందంగా అయింది. ఇన్ని సంవత్సరాల్లో ఎవరు మాకు గుర్తింపు ఇవ్వలేరు. ఆడలకు గుర్తింపు మెట్టు కుమారన్న ఇచ్చిండు కాబట్టి మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాం. మాకు అందరికీ వెహికల్స్ ఇచ్చారు. ఇంకా మాకు ఏదన్నా ఉన్నా నేనున్నా అన్నా అంటే నేనున్నానమ్మా అన్నారు. వేరే ఎక్కడ పోయినా మాకు పని చేయించుకున్నారు కానీ ఏం చేయలేదు. అందు గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాం. మళ్ళీ మాకు కేసీఆర్ గారు రావాలని మేము అందరం